జరిగింది నాటకం, జరుగుతోంది బూటకం, జరగబోయేదంతా అబద్ధం అనే విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? అంటే వాడిలాగే నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు కదా? అయ్యో అత్తయ్య, వాడిలాగే నువ్వు నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి ఆడించాలనుకున్నావు కదా? లేదత్తయ్య, నేను చెప్పాలని అనుకున్నాను. నేను వెళ్లకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. నేను ఇక్కడే ఉండాలంటే నువ్వు నా కంటి ముందు ఉండకూడదు. పోరా బయటికి. అత్తయ్య, నువ్వు మాట్లాడే సమయం అయిపోయిందమ్మా. నేను మాట్లాడాలి, వాడు వినాలి. రే చెప్పరా, నువ్వు వెళ్ళిపోతావా, నన్ను వెళ్ళిపోమంటావా? మామ్, ఎందుకు మామ్ ఇంతటి శిక్ష వేస్తున్నావు? నిన్ను వెళ్ళిపోమనేంత దుర్మార్గుణ్ణి కాదు, నిన్ను వదిలి వెళ్ళేంత ధైర్యవంతుణ్ణి కాదు. ప్లీజ్ మామ్. వద్దు, నేను ఏమి విందల్చుకోలేదు. వెళ్తావా వెళ్ళవా? మామ్, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను మామ్? నువ్వు లేకుండా నేను బతకలేను మామ్. నన్ను కొట్టు తిట్టు భరిస్తాను, కానీ నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. బలరాం, ఈ రోజుతో వాడికి ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక్క నిమిషంలో వీడు రోడ్డు మీద ఉండాలి. అమ్మా మామ్, ప్లీజ్ మామ్, ప్లీజ్ మామ్. గెంటేరా విన్ని. నా మాట ఒక్కసారి విను మామ్. అత్తయ్య ప్లీజ్, ప్లీజ్ మామ్. క్రిష్ పదరా. మామ్ ప్లీజ్ మామ్. తమ్ముడు, అమ్మ కోపంలో ఉంది, పద మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మామ్ ప్లీజ్. పోరా.
ఈ రోజు కోసమేరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఇక నీ బతుకు బస్ స్టాండేరా. మళ్ళీ మళ్ళీ నమ్మించి గొంతు కోసావు కదరా. ఇక నీకు నాకు ఈ రోజుతో సంబంధం తెగిపోయింది. ఈ రోజుతో ఈ అమ్మ చచ్చిపోయింది. చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నుదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికే సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా పసివాణమ్మ నువ్వే లేక వసివా అత్తయ్య ఏంటత్తయ్య ఇదంతా
మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 1కి 100 సార్లు ఆలోచించే మీరు ఎందుకత్తయ్య ఇంత తొందరపడ్డారు? తొందరపడలేదమ్మా, జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు కూడా నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే నువ్వు అన్యాయం అయిపోతావమ్మా. అత్తయ్య, నేను అన్యాయం అయిపోతానని ఆలోచించారే కానీ ఆయన ఇంటిలోంచి వెళ్ళిపోతే మావయ్య గారి ఆశలు, ఆయన కలలు, మన మీద పెట్టుకున్న నమ్మకం అన్నీ నాశనం అయిపోతాయని ఆలోచించలేదా అత్తయ్య? అత్తయ్య, ఆయన ఎలా ఉన్నా, నన్ను కాదన్నా, ఎంత అసహించుకున్నా కళ్ళ ముందుంటే కలిసే ఉన్నామంటారు. మా మధ్య ఎంత దూరం ఉన్నా భార్యాభర్తలమని అంటారు. కానీ ఆయన గడప దాటారని 10 మందికి తెలిస్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారత్తయ్య. ఏం చేసినా మావయ్య గారి కలని నిజం చేయలేమత్తయ్య. కానీ వాణ్ణి అలాగే వదిలేస్తే వాడింకా నిన్ను నన్ను మోసం చేస్తూనే ఉంటాడమ్మా. ఇక నా ఓపిక నశించిపోయింది. తెలివైన వాళ్ళు, ఓర్పున్న వాళ్ళు, మంచికి చెడుకి మధ్య తేడా తెలిసిన వాళ్ళు మీరే అలా అంటే ఎలాగత్తయ్యా? ఆయన పుట్టుకని, ఆయన మూలాలని ఆయనకే తెలియకుండా ఆయన ఒక అనాథన్న విషయాన్ని ఏనాడో సమాధి చేసి 25 ఏళ్లుగా ఆయన్ని గుండెల్లో పెట్టుకుని మహారాజులా పెంచిన గొప్ప తల్లి మీరు. అలాంటిది మీకు తెలియకుండానే మీ అబ్బాయిని అనాథం చేస్తారా అత్తయ్య? లేదమ్మా, కల్లో కూడా వాడు అనాథనే ఆలోచన వాడికి రానివ్వను. కానీ వాడు మారాలి, మారి నిన్ను భార్యగా అంగీకరించాలి. వాడి మనసులో నువ్వే నిండి ఉండాలి. అందుకే వాడంటే గుండెల్లో కొండంత ప్రేమున్నా ఆ ప్రేమని చంపుకొని వాడిని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టాను. అంతేకాని వాణ్ణి ఒంటరి వాణ్ణి చెయ్యాలని కాదమ్మా. ఈ చేతులతో ఎత్తుకుని పెంచానమ్మా, ఈ చేతులతో గోరుముద్దను తినిపించిన దాన్ని. అలాంటిది వాణ్ణి దూరం చేసుకుంటానా? కానీ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఎందుకంటే నీతో వాడి బంధం కలకాలమని ప్రేమతో నచ్చ చెప్పాను, వినలేదు. నువ్వే వాడి భార్యవని బెదిరించాను, ఒప్పుకొని తీరాలని షరతులు పెట్టాను. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, కానీ వాడు మారలేదు. అందుకే వాడికి నా మీదున్న ప్రేమనే ఆయుధంగా చేయాలనిపించింది. వాడు నాకు దూరంగా ఉండలేడు. వాడు తిరిగి రావాలన్నా, నన్ను చూడాలన్నా నిన్ను ప్రేమించాలి, నిన్ను భార్యగా అంగీకరించాలి. కాబట్టి వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. కానీ వాడు వెళ్ళిపోతూ కన్నీళ్లతో నా కళ్ళల్లోకి చూస్తుంటే ఈ తల్లి గుండె పగిలిపోయిందమ్మా. వాడొస్తాడమ్మా, వాడెక్కడున్నా ఎలా ఉన్నా ఎప్పటికీ వాడు నా బిడ్డేనమ్మా, నా బిడ్డే. మీనాక్షి, వాడొస్తాడు. నా కోసం, నీ కోసం తప్పకుండా వస్తాడు. తల్లంటే ప్రేమున్న ఏ మగాడైనా భార్యని కూడా ప్రేమిస్తాడు. కానీ క్రిష్ మనసులో ఉన్న ప్రేమ
బయటికి రావడానికి కాస్త సమయం పడుతుంది అంతే. అత్తయ్య, బాబు, అల్లుడు గారు. బాబు, ఇక్కడ మీరు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నారు. ఏమైంది బాబు? ఏమైందంటే చెప్పరేమిటి బాబు? ఇలా రోడ్డు మీద వెళ్ళటం ఏంటి? నాకేదో కంగారుగా ఉంది బాబు. ఇంట్లో ఏదైనా రేయ్, పెద్ద మనిషి అయిపోయావరా, లేదంటే చంపేసేవాణ్ణి. బాబు, హే, అసలు ఎలా కన్నావురా దాన్ని? ఏం బతుకులరా మీవి? అల్లుడు గారు. రేయ్, అలా పిలిచావంటే నరికి పోగులు పెడతాను. చూస్తుండగానే నీ కూతురు నా బతుకుని సర్వనాశనం చేసింది కదరా. ఓ కూలి దానిలో నా కంపెనీలోకి వచ్చి, నా జీవితంలోకి వచ్చి నా భవిష్యత్తుని ముక్కలు చేసింది. బాబు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. మీనాక్షి ఏమైనా తప్పు చేసిందా? నా సర్వస్వాన్ని నాకు దూరం చేసిందిరా. పెళ్ళాన్నంటూ వచ్చి నా తండ్రిని దూరం చేసింది. నా కంపెనీకి యజమానై నా కలల్ని కాల రాసింది. అయినా భరించాను, సహించాను. కానీ ఈరోజు నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మా అమ్మను కూడా నాకు దూరం చేసింది. నా తల్లి చేతులతోనే నన్ను ఇంట్లో నుంచి గెంటించింది నీ కూతురు. ఏంటి బాబు, మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారా? ఎన్నాళ్ళురా, ఇంకా ఎన్నేళ్ళు నా జీవితంతో ఆడుకుంటుంది? ఇంకా ఎన్నేళ్లు నన్ను ఇలా సాధిస్తుంది? అదంటే అసహ్యమని చెప్పినా, చీదరించుకున్నా, చీకొట్టినా అర్థం కదరా నీ కూతురికి? ఆనందాన్ని తింటూ, సంతోషాన్ని తాగుతూ, సుఖంలో మునిగి తేలుతూ పెరిగానురా. అలాంటిది నీ కూతురు అన్నిటిని దూరం చేసి ఈరోజు నన్ను ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టింది. బాబు, మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, మీకెందుకు ఈ పరిస్థితి వచ్చిందో నాకు తెలియదు. కానీ నా కూతురుతో నేను మాట్లాడతాను బాబు. మీనాక్షిని తీసుకొచ్చి మీ కాళ్ళు మొక్కించి మీకు క్షమాపణ చెప్పిస్తాను. ఈ ఇంటికి వెళదాం రండి బాబు. ఏ ఇంటికి? ఏ ఇంటికి రావాలి? నా తల్లి దృష్టిలో ఎప్పుడో నేను ఎదవనయ్యాను. మా అమ్మ నన్ను చూస్తేనే రగిలిపోతుంది. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రాను? మా ఇంటికి వెళదాం బాబు. మీరు నా ఇంటి అల్లుడు. మీరు ఈ పరిస్థితిలో ఉంటే చూడగలనా? రండి బాబు. పోరా బాబు. బాబు, అలా అనకండి బాబు. రండి బాబు, ఇంటికి వెళ్దాం రండి, అన్నీ సర్దుకుంటాయి. రేయ్, పోరా అన్నానా?
నన్ను విసిగించొద్దు. బాబు నా మాట వినండి బాబు. బాబు నా మాట వినండి బాబు. రండి, ఏయ్. నేను చెప్పేది వినండి బాబు. ఏయ్, బాబు పోరా. బాబు బాబు బయటికి వెళ్ళిన వాళ్ళిద్దరూ ఒంటరిగా దొరికే అవకాశం వచ్చింది. నాన్న, ఎవరు ఎక్కడ ఎప్పుడు దొరికినా శవంగా మారిపోవాలి. గుర్తుంచుకో.